ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏస్ నెక్స్ట్ కంపెనీకి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విచారణకు రావాలని కంపెనీ ప్రతినిధులకు నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఏస్ నెక్స్ట్ కంపెనీకి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి 18న విచారణకు రావాలని కోరారు. డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఒక పక్క విచారణ జరుగుతోంది, ఇప్పుడు ఏస్ కంపెనీకి నోటీసులు జారీ చేశారు కదా, నోటీసులు ఏం పేర్కొన్నారు? అరుణ, ఒక పక్కన కేటీఆర్ ఈడీ విచారణ కొనసాగుతుండగానే ఏసీబీలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే ఈ ఫార్ములా రేసింగ్ కేసుకు సంబంధించి స్పాన్సర్షిప్గా వ్యవహరించినటువంటి ఎస్ నెక్స్ట్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేయడం సంచలనం కలిగిస్తూ ఉంది. ఆ సంస్థ ఎండీని హాజరు కావాలి ఈ నెల 18 అంటూ కూడా నోటీసుల సారాంశం. అయితే గతంలోనే కేటీఆర్ విచారణ నేపథ్యంలోనే ఎస్ నెక్స్ట్ కార్యాలయాల్లో ఏపీ, తెలంగాణలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో కీలక పత్రాలు కూడా స్వీకరించారు. ఆ పత్రాల ఆధారంగా రేపు ఎస్ నెక్స్ట్ ఎండీని కూడా విచారించబోతున్నారు. ఒక పక్కన కేటీఆర్ విచారణ గత 4 గంటలుగా ఈడీ విచారిస్తున్న సమయంలోనే ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 18న ఎస్ నెక్స్ట్ కంపెనీ ఏదైతే గ్రీన్కోలో అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఎస్ నెక్స్ట్ అనేది రేపు ఏసీబీ విచారణకు రాక తప్పని పరిస్థితి. ఇంకో ప్రధానంగా కూడా 9, 10 ఫార్ములాకు సంబంధించి 10వ ఫార్ములా రేసింగ్ సంబంధించి ఎందుకు వెనక్కి తప్పుకుంది, ఆ నేపథ్యంలోనే దాదాపు 55 కోట్ల రూపాయల నిధులు హెచ్ఎండిఏ నుంచి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు వెనక్కి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న అంశంపైన కూడా ఏసీబీ విచారించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోపక్క 9కు సంబంధించి చెల్లింపుల విషయంలో ఏమైనా లబ్ధి పొందిందా ఆ కంపెనీ కన్నా కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. అసలు కంపెనీ నిర్వాహకులు ఎవరు, ఆ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనే అంశానికి సంబంధించి ఏదైతే కేవలం హైదరాబాద్లో ఫార్ములా ఈ కారింగ్ రేసుకు సంబంధించి మాత్రమే ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అయిందా, లేదంటే గ్రీన్కోకు ఉన్నటువంటి అనుబంధ సంస్థగా ఎందుకు కొనసాగుతూ ఉంది అనే అంశంపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు. ఇక మనం చూస్తే ప్రస్తుతం కేటీఆర్ ఈడీ విచారణ కొనసాగుతుంది. ఈడీ కార్యాలయం దగ్గర ఉదయం నుంచి కూడా అదే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. భారీ భద్రత నడుమ ఆ విచారణ అయితే కంటిన్యూ అవుతోంది. ఆ ఈడీ కార్యాలయం బయట కొంతమంది కేటీఆర్ లీగల్ టీంతో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈడీ కార్యాలయం బయట చూసినట్టయితే ప్రస్తుతం పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళంతా అలానే ఉన్నారు. వచ్చిపోయే ప్రతి వ్యక్తిని కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం షాకార్ భవన్లో ఉన్నటువంటి 3వ అంతస్తులో ఈడీ కార్యాలయం ఉంది. ఆ కార్యాలయంలోనే ప్రస్తుతం యొక్క విచారణ కొనసాగుతుంది. ఈ విచారణ సుదీర్ఘంగా సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 4 గంటలుగా సాగుతున్న విచారణలో ప్రధానంగా ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి దాదాపు 55 కోట్ల రూపాయల నగదు చెల్లింపుల విషయంపైనే ప్రస్తుతం వీడి విచారిస్తుంది. ఇక్కడ భద్రతా అంశాలను చూస్తే పూర్తిగా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. రోడ్డు అవతల వైపు నుంచి కూడా ఏ ఒక్కరిని యువతలకు రానియకుండా డివైడర్ మధ్యలో కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మీడియాను మొత్తాన్ని కూడా ఈడీ ఆఫీస్కు రోడ్డు అవతల నిలువరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నాయకుల్ని మాత్రం ఎక్కడికక్కడ అసెంబ్లీ పరిసర ప్రాంతాలు, ఈడీ కార్యాలయం చుట్టూ ఉన్నటువంటి ఎల్బీ స్టేడియం, బషీర్బాగ్ ఫ్లైఓవర్ మొదలు పెడితే ఏ ఒక్కరిని కూడా ఇక్కడికి రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈడీ విచారణ నేపథ్యంలో కూడా లోపల ఎవరైతే గతంలో అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్డి A2, A3గా ఉన్నటువంటి ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే బ్యాంక్ అధికారుల స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు రికార్డు చేశారు. సెక్రటరియట్ బిజినెస్ రూల్స్తో పాటు ఫెమా నిబంధనల ఉల్లంఘనతో పాటు ఆర్బీఐ రూల్స్ ఏ విధంగా ఉల్లంఘించాలన్న అంశంపైనే ప్రస్తుతం అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కేటీఆర్ మాత్రం ఈడీ విచారణ నేపథ్యంలో చాలా ధీమాగా ఉన్నారు. ఆయన ఈడీ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ విచారణ నేపథ్యంలో కూడా పదే అదే క్వశ్చన్స్ అడిగారని కూడా కేటీఆర్ మాట్లాడారు. కానీ ఈడీ విచారణ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన అవినీతికి సంబంధించిన కేసులు ఏసీబీ విచారిస్తే ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఈడీ విచారిస్తూ ఉంది. కాబట్టి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆన్సర్లు కూడా ఈడీ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద అయితే కేసు విచారణ 4 గంటలుగా కేటీఆర్ను విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది సుదీర్ఘంగా సాయంత్రం 6 గంటల తర్వాత వరకు కూడా కొనసాగే అవకాశం కూడా ఉంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.